కొడుకు విలవిలా కొట్టుకుంటాడమ్మా ఎంత పాపకారి రాతలాయ కొడుకు రాత మీద మందు పోయే కొడుక వీళ్ళ లోకం లోపల ఏ తల్లిని చూడలేదు కొడుక కన్న పిల్లల ప్రాణం నిలుపువంగా ఈ జన్మ లోపల కన్న తల్లి కన్న కొడుకు ప్రాణం తీసిందన్న పేరు తెచ్చుకుంచి కాదు రా కొడుక కొడుకు విలువల కొట్టుకొని ఏనాడు తల్లి ఒడి లోపల ప్రాణం వదిలిందో అప్పుడు అనుకున్నది ఆ తల్లి నా భర్త నీవు గా బ్రాహ్మణయ్య బిడ్డ మాహయము ఈయన సేవకు వేయిండు సేవకు వేయిన నా భర్త తిరిగి వచ్చే వరకు ఓ బామా మన కొడుకు ఏడంటే అయ్యా బ్రాహ్మణయ్య కోరిక కోరుకుంటే కొడుకు ప్రాణం నేను తీసిందని నేను ఒక్క మాట చెబితే ఎంత పాపకారి రాని అయిపోతివే కడుపులో ఉంటే కన్న కొడుకు ప్రాణం తీర్చివారి నా భర్త నా ప్రాణం తీర్చడను కోరి కొడుకు ప్రాణం తీసిన అదే చంద్రాల 5వ చేత బట్టి కొడుకోను ఓత ఉన్నదమ్మా వదిలిపెట్టు సత్యవతి ఏం చేస్తాను అయ్యా నా కొడుకు ప్రాణం అయిన తర్వాత నేను భూమి మీద ఉండేందుకయ్యా ఉండి ఎవరిని ఉద్ధరించిన దాన్ని నాయన ఒక్కసారి వదిలిపెట్టు నా ప్రాణం తీసుకుంటేనే అయ్యా పానం ఏం బాగా అటువంటి మాత్రం 10 కిలోలు ఉన్నదా 20 కిలోలు ఉన్నదా నీ పానం పోతే పోనీ నీ పానం నాకు అవసరం లేదు తీసుకుంటే తీసుకో గాని నువ్వు నాకు మాట ఇచ్చింది ఏంది 3 కోరికలు అని ఇచ్చినావు ఇప్పటికి 2 కోరికలు అయినాయి ఇంకో కోరిక ఎవరు తీరవాలి ఆ కోరిక తీర్చినాక నువ్వు సాగు బతకవు అయ్యా అవును లేని కట్టు కట్టినవా అయ్యా కాడు లేని కట్టు కట్టి నన్ను బలి ఎత్తన్నవా అయ్యా నాయన అన్న మాట తప్పేదాన్ని కాదు అబద్ధం ఆడేదాన్ని కాదు ఇప్పుడు కోరిక ఏదో కోరుకో నాయన తీర్చినాకనే నా ప్రాణం తీసుకుంటా అయ్యా లేదు కొడుకుని చంపినావు పుట్టడు దుఃఖంలో ఉన్నావు అయ్యా నేను 3వ కోరిక తీర్చలేని అని చెప్పి ఆ కత్తితోటి పొడుచుకొని సాగు అయ్యా అన్నమాట తప్పేదాన్ని కాదు అబద్ధం ఆడేదాన్ని కాదు పలికి పొంకేదాన్ని కాదు ముందేసిన పాదం వెనకేసేదాన్ని కాదు కడుపులో ఇట్లా కన్న కొడుకు ప్రాణం పెయ్యింది ఇక నేను ఉండేమి చవా లేకేమి చవను అయినా నేను ఏడితే నా కొడుకు లేచేస్తాడా రాడు అవ్వా ఎందుకొరకు ఏడుతున్నావు నన్ను ఓదార్చుతాడా అందుకొరకే నాయన కాగల్ల కార్యం కాక తీరన్నా అయి తీరింది అయిన దానికి ఆయాసం ఎలా జరిగిన దానికి చింతేలా అందుకొరకే అన్నారు నాయన అత్తి మిత్తి కాసు కడిగండం కాసు ఓపిక ఒకరిని కాసు తావు సముత్రాన్ని కాసు ఓపిక పట్టుకున్న వారికి వరంగల్లంత పట్నం ఓపిక లేని వారికి ఊసగొయ్యల పాలు అన్నారు అయ్యా ఆ కోరిక ఏదో కోరుకోను అయినా కోరిక తీర్చిన తర్వాత నా ప్రాణం తీసుకుంటా అయ్యా ఇక్కడ కాదు కోరుకునేది నాకు బుద్ధి పుట్టినప్పుడు కోరుకుంటా నువ్వు రా ఈ శవాన్ని ఇక్కడ విడిచిపెట్టు అని చెప్పాను కాళికాదేవి గుడి లోపల కొడుకు శవాన్ని విడిచిపెట్టి తల్లిని తీసుకొని ఇక లోగిళ్ళ వేడిగా చెడు లోగిళ్ళ వేడిగా పుట్టడు దుఃఖంలో మాత్రం కుమిలిపోతాంది కుటుంబం కింద గడ్డలో ఓ అని ఉరుతాంది ఇంట్లో అటువంటి సత్యవతి ఉరుతా అంటే మాత్రం శంకరుడు ఏం చేసాడు అమ్మా సత్యవతి నాకు మాత్రం అని అటువంటి 3వ కోరిక కోరుకుందాం అన్న ఆలోచన కూడా వచ్చింది కోరుకుంటాను ఏదో కోరిక కాదు అని మనసు లోపల పెట్టుకున్నాడు మనసు లోపల పెట్టుకుని అమ్మా ఈనాటి కనుకనే అమ్మా నా ముసల్లి లేక 3 ఏళ్ల కాలం అవుతాను ఆడివాళ్ళ మీద నాకు కోరిక పుట్టినది ఆడివాళ్ళ మీద ఆడివాళ్ళ మీద కనుక నా కోరిక పుట్టింది మళ్ళా నేను కనుక చచ్చిపోయినా మళ్ళా ఉడతానా ఉన్నప్పుడే కనుక జీవితంలో అన్ని అనుభవించాలి రమ్మన్నప్పుడు వెళ్ళిపోవాలి అందుకొరకు మాత్రం అనగా ఒక్క రాత్రి కొరకు ఆడిదానితో మనసు కలిగింది నాకు ఆడవాళ్ళ మీద మనసు కలిగింది ఒక్క రాత్రి కొరకు ఆడవాళ్ళు కావాలన్నావు నన్ను
ఆ కోరిక నేనెందుకు తీర్చలేదు నాయన, అందుకేమో పర్వాలేదు నాయన. ఆట మీద సై తీరింది, అన్నం మీద బొమ్మ తీరింది కానీ ఆలి మీద సై తీరలేదు, బొమ్మ తీరలేదు అన్నం నాయన. కోరిక ఉన్నది కదా, కోరిక నేనెందుకు తీర్చలేని దాన్ని కావాలి, నీ మనసు నేనెందుకు బాధ పెట్టాలే. మా రాజ్యం లోపల భోగమా కాంతలు ఉన్నారు, భోగము దాన నీ మొగడు చచ్చిపోయిందంటే వాడవు చచ్చిపోయిండు అంటది. మరి ఏనాడు కనుకనేమి మేడికి పూత లేదు, మేడికి పూత లేదు. మరి ఏనాడు కనుకనేమి కోడికి, మరి కోడికి సన్ను లేదు. వయసు వరుస ఎరగది, ప్రేమ కూడా వెరగది, చెప్పాయ వెరగది, ఆకలి చెరగది, భోగం దానికి వరస లేదు. కొడుకుతోడి ప్రేమ చేస్తుంది, తండ్రితోడి ప్రేమ చేస్తుంది. ఆడదాన్ని తీసుకొచ్చి నీవు వెనకని ఒక్క రాత్రి కొరకు ఆడదాని కాళ్ళు పట్టుకొని నీ దగ్గరికి తీసుకొస్తానే అయ్యా. భోగం కాంతం తీసుకొస్తానని నువ్వు అంటాను. మనసులో మనం అనుకుంటాడు ఎడి చేసి మాత్రం అనగా ఈమెనే కాపురం చేయమని అంట. ఈమె కాపురం చేయమంటే కాపురం చేస్తుందా? మానం మీద మంచిదే కానీ మానం పోవద్దని కాపాడుకుంటుందా ఆడిది. ఈమె మాత్రం అనగా అయ్యో నేను నీతో కాపురం చేయలేనంటుంది అన్నట్టే మాట తప్పినట్టేనే వెళ్ళిపోతా, పార్వతమ్మ ఓడిపోతే నేను గెలుస్తా అని ఒక్క మాట అన్నాడు. భోగం కాంతల మాత్రం తీసుకొస్తానని నువ్వు అంటున్నావు, దానికి భోగం దానికి ఎందరు మొగలో నాకు తెలియదు. కాబట్టి భోగం దాన్ని తీసుకురా, కానీ కడుపు లోపల మాత్రం ఒక కొడుకు ముట్టాలి. ఆ కొడుకును మాత్రం అనగా కన్నతల్లే అటువంటి కానీ ప్రాణము తీసిన ఆ అమ్మాయిని తీసుకురా. అయ్యా కోరుకున్న కోరిక ఏదో కాదు, కడుపులో పుట్టిన కన్న కొడుకును ఆడదే కావాలి అన్ను. అయ్యా కరకర గొంతులు పోసిన ఆడ ఎవరున్నారయ్యా? ఎవరున్నారా నెలుగులాడుతాను. ఈ పాపకారి చేతనే నా కొడుకు ప్రాణం తీసుకున్ననే అయ్యా. నాకు కన్న తండ్రి వయసు లోపలుండి నా శీలం కోరుకున్నవా అయ్యో ఓ బ్రాహ్మణయ్యా. ఏడవకు నేను నోరార ముఖం పట్టుకుని ఎట్లాడాలని చెప్పి ఇట్లా అనుకొచ్చిన నిన్ను. నువ్వే అటువంటి అయినా గానీ ఏడు బంధు పెట్టి తడిపెట్టి దానం చేసి పట్టుబట్టలు కట్టుకొని జుడ నిండా పూలు పెట్టుకొని నగలు పెట్టుకొని నా దగ్గరికి మాత్రం అనగా అత్తనో అటువంటి సీకటల్లో రా. లేకపోతే అయ్యా నేను మాత్రం మరి అటువంటి దాన్ని కాదు నేను రాలేదని ఒక మాటను నా దేశం నేను పోతా నువ్వు సంతోషంగా అప్పుడు అనుకున్నా. చెప్పు మరి ఏనాడు గనక అయ్యా నాయనా నువ్వు గంగా స్నానానికి వెళ్ళిపోయిరా, నువ్వు వచ్చే వరకు నేనే ముస్తాబై ఉంటా అనుకోని మనసులో పెట్టుకున్నది. మరిగా గదిలకు పోయిన తర్వాత అయ్యా నీ బిడ్డ ఇంత అందంగా ఉంటే నీ బిడ్డ రెక్కబడతావా? నిన్ను కన్న తల్లి ఇంత అందచందాలతో ఉంటే నీ తల్లి రెక్కబడతావా? నీకు తోడవుచ్చిన అక్కయ్యలను ఇంత అందచందంగా ఉంటే అక్కయ్యల తోడు నువ్వు ప్రేమ ఎందుతావా అని రెండు చేతులు జోడించి దండం పెడితే నన్ను వదిలిపెట్టకపోతాడా? ఒకవేళ ఆ మాట చెప్పంగా కూడా నన్ను వదిలిపెట్టకపోతే గా బ్రాహ్మణ ఎవరు లోపల ఉన్నది వజ్రాల ఆయుధం తోటి నా యొక్క పొట్టలా ఒడుచుకొని అక్కడనే ప్రాణం తీసుకుంటాననుకున్నది అమ్మా. మానం పోయినాక ప్రాణం ఎందుకు అనుకున్నదమ్మా? ఆడదానికి ప్రాణానికన్నా మానవేమి అన్నారవ్వా. ఏడుచుకుంటా కలకల కలకల కన్నె తీసుకుంటా తానం చేసింది తయారైతుంది. ఇక్కడ ఇవి తయారవ్వకుండా ఇక్కడ మాత్రం ఉన్నదా? ఈ బ్రాహ్మణుని అవతారంలో ఉన్న శంకరుడు మాత్రం అనగా అరలోపల కూర్చున్నాడు. అరలోపల కూర్చుండి అరలోకి వస్తుంది అని చెప్పి అటువంటి ఆ కడల లోపల కూర్చున్నాడు. ఆయన అక్కడ కూర్చుండి ఉన్నాడా? ఇది ఇక్కడ జరిగేటప్పుడు త్రిలోక సంచారి బ్రహ్మమానస పుత్రుడు నారదుడు మరి ముల్లోకాలు కాదు 7-14 లోకాల మాత్రం అనగా ఏ అటువంటి వార్త అయినా గానీ ఎతుకులాడి తీసుకొచ్చేటోడు నారదుడు. నారదుడు కనుకనే అటువంటి త్రిలోక సంచారి బయలుదేరి వెళ్ళి వస్తున్నాడు.
తాంబూర్ల పట్టుకున్నాడు సిరిదలు పట్టుకొని నారదులు గగన మార్గాల మీద నారాయణం భజ నారాయణము భజ 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 నారాయణము నారాయణం భజ నారాయణము భజ 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 నారాయణము అనంతరంగం శ్రీ వైకుంఠము రాజ్యమంతా రామ భజన రాముల భజనకు రాని వారులు కమలై కమలై పోదురట రామాని నామమే ఎంతో మధురము పాలు చక్కెర కన్నా పంచదార తీపి కన్నా రామనామమే తినేవాడికి దీపట రామాని నామమే ఎంతో మధురము శంకర్ కనుక వెళ్ళి వస్తాడు గగన మార్గాల మీద వెళ్ళి వచ్చినప్పుడు మరి అటువంటి కనుక నాలుగు ఏమి చేసేదు ఇక్కడ మాత్రమనగా మరి సత్యవతి కనుక ఏడ్చుకుంటా తయారయ్యేది అవి కనుక్కున్నాడు శంకరుడు ఏడాది చూసే వరకు శంకరుడు అరలోపల ఆడదాంతో కలుసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు మరి ఒకవేళ కనుక సత్యవతి దెబ్బన రెక్కే పట్టిన భూలోకం అంతా భగ్రమారిపోతుంది ఎట్లా కానీ కావాలి అని అప్పుడు నాలుగు ఆ ముచ్చట తెలుసుకున్నాడు అక్కడి నుంచి ప్రయాణం అయ్యగలిగనేది ముచ్చట పార్వతమ్మ ఇవ్వాలని అని పార్వతి ఉండేది పంచన్న ఇళ్లకు ఆ నారోడ ఉన్నడే అమ్మా నారాయణం 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 పార్వతమ్మ చూసింది అప్పు నారదుడు ఎన్న రానోడు నారదు అట్లా కొడుక ఎన్ని రోజులు రాక కొడుక అసలు ఇటు ముఖాన్ని ఎత్తలేవు ఏంద్రా నువ్వు నువ్వు వచ్చినావంటే పెద్ద వాడుతున్నట్టే దా కొడుక కూర్చుంటురా అన్న తింటురా నువ్వు పెట్టే పలహారం తింటా పలహారం తింటా కానీ కడపంతా ఉప్పుతానే అనేది కడుపు ఉప్పుతానంటే ఏం తినేటట్లేదు కింది సారి నీళ్లు పెడతాడు కడుపున కొడుకు రామ రామో నా చేతి ముక్కడు అన్నం తిండ్రా నా చేతి ముక్కడు అన్నం తిండ్రా కొడుకు రారా కొడుక నారదుని కడుపు ఉప్పుతానంటే వాళ్ళేదో పెద్దది మోసుకొచ్చింది ఏంద్రా ఏంద్రా ఎందుకు ఓ బాప నాయన అంటే మనసుకున్న వేయిండు భర్తలు వేయండి తపసు పడతాడు నువ్వు ఎప్పటికప్పుడు మర్చిపోయి పేయిందే పోకడిగా మళ్ళా రాలే అంటే మన అటువంటి మాత్రం అనగా అబద్ధం పేరు ఒక రాజును రాయండి సత్యవర్ణ రాజులు సత్యవాదిని అబద్ధం ఆడిస్తారని పేరు సత్యవాదం పెట్టుకున్నారు మీరు కర్మంగా వెళ్ళిపోయాడు మరి వెళ్ళిపోయాడు కానీ అక్కడ మాత్రం అనగా ఈయన ఆటలు తాగుతలేవు సత్యవాదేమో సేవ పంపించాడు ఆయన సేవ పంపించిండు కొడుకును తల్లితోడు పంపించిండు మూడో కోరిక లోపల ఇంకోటి మూడో కోరిక నీ పుస్తకం సత్యవతిని మాత్రం అనగా అటువంటి పక్కన మర్చిస్తాను కోరిక తీర్చడానికి ఆయన తయారైతాన్ని అయ్యగాడు అలా కూర్చున్నాడు పుట్టమట్టలో పురుగు కలిగింది అమ్మాయిగా 3 గుడ్లోడు ఓ పని చేయమంటే ఓ పని అందుకండి పార్వతమ్మ జగజని లోకమాత భవాని భక్త చింతామణి భ్రమరామ శాంభవి ఎర్రని కళ్ళకు ఎత్తుకోబోతే కళ్ళకు ఎత్తుకోపడపడదంతా పిండి వడగొరికి అబ్బా నా భర్త శంకరుడు భూలోక నగరం పోయి సత్యం తప్పివంటే వాళ్ళ అర్వ కష్ట పెడతాండు ఆ రపగోళాలు వేసి ఆగో సత్యవతి అంటే సత్యవంతరాలు దెబ్బలు రెక్క పెట్టేది ఉంటే పాకానికి వచ్చిన పాండవుల తలపాటు తెలుసుకోవాలి ఇయ్యలుగానే నా భర్త ప్రాణం పోతుంది అనుకున్నది గడగాడ గాతాలే అక్కడ మాయమైనా
పార్వతమ్మ కనుక లేని కైలాసంలో మాయ భూలోక నగరంలో ధర్మంగా నగరం లోపల ఉంటుందమ్మా. సత్యవతేమో అడ్డం ముందు నిలుచుంది, నిలువుడు అడ్డం ముందట తయారవుకుంటున్నది. ఆమె శంకరుడు వచ్చే అర్ర గిరి అని తెలుసుకున్నదా. పార్వతం మర్చింది అర్ర లోపల మాత్రం అనగా కొంగు ముసుకోవడం పెట్టుకొని కూతున్నది. రాని తానాన్ని వేడు శంకరుడు అనగానే అర్రల కత్తాండి. సత్యవతి అనుకున్నాడు నాకు. సత్యవతి రాదనుకున్నా, కానీ ఇంత మంచిగా తయారయ్యి కూర్చున్నది. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా దేవుడా, ఇది మాటలాపుతలేదా? గుగ్గలేదు కాదురా, చీర కట్టుకుంది, అది విడిచిపెట్టి అది అక్కడ నువ్వు రా బీట నువ్వు రా. భూలోక నగరం గీ కథ మంచిగా చీర కట్టింది, మంచిగా నువ్వు గీదే నువ్వు చేసావు రా లోపలికి. నువ్వు ఇట్లా ఎదురు ఇవ్వరకే నన్ను నాకు తెలియకుండా గంగదేవిని నెత్తులు దాచుకున్నావు. నువ్వు మళ్ళీ కథ చేస్తానా? నువ్వు రా లోపలి రా అని పార్వతమ్మ వస్తాంది ఎర్రా అని శంకరుడు మాత్రం అనగా మరి అటువంటి ఇక తప్పుతుందా వచ్చి అరల కూర్చుండే. ఇక సత్యవతి అనుకున్నాడు, ముద్దుకుమ్మ జన కుజన కుచటాడా రావే పిల్ల ఓ పిల్ల ఓయా పిల్ల. ముద్దుకుమ్మ జన కుజన కుచటాడా రావే పిల్ల ఓ పిల్ల ఓయా పిల్ల. మన మాట కలిసింది, మనసు కలిసిందా అని చిత్తమని మాత్రం కూతున్నా. ఆ తల్లి పార్వతమ్మ ఎదురుగా ముద్ద మీద చేసిండే. భుజం మీద ఏ నడితే చేసిందో ఆ తల్లి పార్వతమ్మ కనుక 6 మంట మండుతున్నా. ఒకసారి మీదికి వెళ్ళి కొంగు తీసింది. పదో అవతారం అయితే నీది 11వ అవతారం. నీ శక్తి ముందు నా శక్తి పనిచేయదమ్మా. పార్వతి ఆగు, శాంతి శాంతి శాంతి. నీదమ్మా నువ్వు అయ్యా భూలోక నగరం పోయి వాళ్ళ సత్యం తప్పిమంటే అబ్బా అర్వ కష్టపెట్టబడుతుంది. ఆరాపు పెట్టబడుతుంది. ఒక చీర కట్టుడు కోసమే గింత కథ వేసిన వాళ్ళకి. ఏం కట్టపడ్డావు? శ్లోకం కట్టపడ్డా ఆవా శంకరుడు చెప్పరేవులో కొండగడ కూతురు పార్వతి నువ్వు ఆవేశపడకు. ఆవేశపడ్డట్టు ఏమిటో మాత్రం అనగా నన్నేదన్నా నీకే బాధ, నువ్వేమన్నా నాకే బాధ. అందుకొరకు ఆయన మాత్రం లెక్క పడతాను అనుకున్నావే. లెక్క పట్టేటోని కాదు కానీ అటువంటి మాత్రం వాళ్ళు సత్యవంతులు రమ్మని చెప్పి అప్పుడు మాత్రం అనగా మరి అటువంటి బ్రాహ్మణి అవతారం మరి మాత్రం పరమేశ్వరుడు మరి అటువంటి నిజ రూపం ఎత్తాడు. నిజ రూపంతో ఎత్తి కనుక నేను పార్వతి పరమేశ్వరుడు జంటగా 7 గత ఉన్నాడు. పరమేశ్వరుడు జంటగా మాత్రం అటువంటి సత్యవతి వేడికి వచ్చాడు. అమ్మా సత్యవతి అని పిలిచాడు శంకరుడు. అప్పుడు పరమేశ్వరుని కళ్ళ చూసింది, పార్వతమ్మని కళ్ళ చూసిన ఆ తల్లి మాత్రం అనగా 2 ఏళ్ళు చేతులు పబ్బతి పట్టింది. అయ్యా ఎవరు పరమేశ్వరు నువ్వు ఎట్లా వచ్చినావు మా ఇంటికంటే, అమ్మా నేను ఇప్పుడు వచ్చుడు కాదు, నేను ఎన్నడో వచ్చినా వచ్చి కనుక నేను పరీక్షలు పెట్టింది నేనే. అటువంటి అయినా కానీ నీ భర్త ఏడి పోలే, నీ కొడుకేడి పోలేదు. ఒక్కసారి నీ నోట ప్రేమతోటి పిలిచేవాడు నీ భర్త వస్తాడు, అడి లోపల తిరుగుతాడు పిచ్చు అనే సందము. నువ్వు ప్రేమతోటి పిలిచేదుంటే చనిపోయిన నీ కొడుకు గాలికాంబ గుళ్ళకెళ్ళి బయటికి వస్తాడు అన్నాడే. అవ్వో అమ్మవారి కనుక నేను సత్యవతి నాదా ప్రాణేశాన్ని ఎలుగెత్తికి ఇగబెట్టినాడు. అటువంటి సత్య
సత్యవర్ణ మహారాజు కొడుక అటువంటి గాని మరి కొడుక పరిభూషణానికి కొడుకు పేరు పెట్టి పిలిచినప్పుడు కొడుకు కనుక అటువంటి తండ్రి కొడుకు ఇద్దరు లోయల వేడిగా తిరునావా తల్లితోటి ముగ్గురు అక్కడ నిల్చున్నారు మరి అటువంటి కానీ నువ్వు సత్యవంతుల కథ చెప్పమని నువ్వు అన్నావు సత్యవంతులు అంటే అటువంటి కానీ బడిలోనే పిల్లగానికి సంవత్సరం చదివినాక పరీక్ష పెడితేనే పాస్ అయితేనే వారికి పేరు వస్తుంది మరి అందుకే ఈ సత్యవంతులు మాత్రం పరీక్ష పెట్టినా అందులో నెగ్గిరు కాబట్టి వీళ్ళ కథ చరిత్రాత్మకం అవుతుంది వీళ్ళ కథ మాత్రం అనగా ఎప్పటికీ భూలోకం లోపల నిలిచి ఉంటది ఇది సత్యవర్ణ మహారాజు కథ ఈ నా శివలీలలు నా ఆటతోటి మాత్రం నా లీలలు అట్లా ఆడిండ్రు కాబట్టి శివలీల కథ మాత్రం నెరుస్తుంది అని ఆనాడు అన్నప్పుడు కానీ వాళ్ళు సతీ సమేతంగా దండం పెట్టిరు ఆ శంకరుడికి పార్వతమ్మకు దండం పెట్టినప్పుడు ఆ పరమేశ్వరుడు మాత్రం మీ కథ ఎప్పటికీ ఉంటది కలకాలం నిలిచి ఉండని మీరు సత్యవంతుడు అని తప్పలేదు పరిగి పొంకలేదు అని వాళ్ళకు ఓచన పెట్టి మాత్రం ఆ పరమేశ్వరుడు అయినా కానీ వెళ్ళిపోతున్నాడు పరమేశ్వరుడు వెళ్ళిపోయేటప్పుడు ఎవరి కళ్ళ చూసాడు అటువంటి జవ్వాది జయలక్ష్మి అంతేనా మరి జయలక్ష్మి గారు మరి ఆ తల్లిని మాత్రం మన ఆత్మకల్లి రావే అని చెప్పి అటువంటి కానీ